కరోనా వేరియంట్ చాలా ఫాస్ట్గా ట్రాన్స్మిట్ అవుతున్నప్పటికీ మైల్డ్ వేరియంట్ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల కరోనా నుంచి దూరంగా ఉండవచ్చు. హ్యాండ్ శానిటైజర్ అట్లనే దేన్ని అనవసరంగా ముట్టుకోవద్దు. లక్షణాలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మాస్క్ ధరించండి, డిస్టెన్స్ పాటించండి. చక్కగా కరోనా లక్షణాలు వచ్చినప్పటికీ కొంచెం హోమ్ క్వారంటైన్లో ఉంటే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటే మనకి లక్షణాలు తగ్గుతాయని చెప్పి డాక్టర్ గారు తెలియజేస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తారా? దేశంలో ఎపిడమిక్ ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి అనేది న్యూస్ ఫాలో అవటం అందరికీ అవసరం. అలర్ట్స్ అనేది గవర్నమెంట్ ఏమి ఇస్తుందో మనం ఫాలో అవ్వాలి. అయితే జనరల్గా తీసుకోవాల్సిన లక్షణాలు జాగ్రత్తలు ఏంటంటే, ఒకటి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దేన్ని నేను ముట్టుకోవాలి అనుకుంటే, ఇప్పుడు ఫోమైట్స్ అంటే డోర్ నాబ్స్, పబ్లిక్ టాయిలెట్ ట్యాప్స్, డోర్ హ్యాండిల్స్, బల్లలు, కుర్చీలు, టవల్స్, ఇలాంటివి జాగ్రత్తగా చూసుకోండి. ఎస్పెషల్లీ మనం చాలామంది హోటల్స్కి వెళ్తాం, తినడానికి వెళ్తాం, పార్టీలకు వెళ్తాం, థియేటర్స్కి వెళ్తాం, ఇలాంటి చోట్ల ట్రావెల్కి వెళ్తాం. అలానే అక్కడ ఎప్పుడు వెళ్ళినప్పుడు ఈ హ్యాండ్ హైజీన్ అనేది ఇంపార్టెంట్. దూరం మెయింటైన్ చేయడం, చాలా దూరం క్యూలో నిలబడ్డ దగ్గర కానీ, లేకపోతే రద్దీ ఎక్కువ ఉన్న దగ్గర, ఈ క్యూలో నిలబడ్డప్పుడు టెంపుల్స్ దగ్గర చాలా దగ్గరగా ఉంటాం. అక్కడైతే స్ప్రెడ్ అవుతుంది. దగ్గేవాళ్ళు, జలుబు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మనకు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి అంటుకునే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వాళ్ళ ముక్కులోంచి నోట్లో నుంచి తుంపర్లు వస్తాయి. ఆ తుంపర్లు మనం పీలుస్తాం అన్నమాట. అలానే మాస్క్ వాడడం చాలా ఇంపార్టెంట్. ఎవరైతే లక్షణాలు కనబడ్డాయో వాళ్ళు మాస్క్ వేసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి గాల్లోకి తుంపర్లు వచ్చే ఛాన్స్ తక్కువ. సో స్ప్రెడ్డింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది. డిస్టెన్స్ మెయింటైన్ చేయటం అంటే ఈ రద్దీలోకి వెళ్ళకుండా ఒక 3 అడుగుల డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే ఈ తుంపర్లు గాల్లోకి వచ్చిన మన దాకా రాకుండానే అవి డిస్ట్రాయ్ అయిపోయి సెటిల్ అయిపోతాయి. సో డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, హ్యాండ్ హైజీన్ మెయింటైన్ చేయటం, అలానే మాస్క్ వాడటం అనేది అవసరం ఎవరికైనా. ఎస్పెషల్లీ మనకి అలర్ట్ తొలగిపోయేంత వరకు ఎవరైతే రిస్క్ ఉన్నారో, ట్రావెల్స్ ఎక్కువ చేస్తారో వాళ్ళకి. మిగతావన్నీ రొటీన్గానే మనము ఎవరికైతే లక్షణాలు కనబడతాయో, సీరియస్ హై గ్రేడ్ ఫీవర్ ఇలాంటివంటే అనుమానం ఉన్నప్పుడు చెక్ చేసుకోవటం అవసరం. ఒకవేళ చెక్ చేసి పాజిటివ్ వచ్చిన వాళ్ళు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. వాళ్ళు రెస్ట్ తీసుకొని మందులు తీసుకుంటే 97-98% అంటే అందరూ దాదాపుగా మైల్డ్గానే వచ్చి రికవర్ అయిపోతున్నట్టుగానే ఉంటుంది. ప్రీవియస్గా వచ్చిన కరోనాలో వచ్చినటువంటి వేవ్, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అంత సీరియస్ అయితే ఇది ఉండదండి డెఫినెటివ్గా. టెస్ట్ చేసుకుని డాక్టర్ గారి ద్వారా తీసుకోవచ్చా, లేదంటే మనకి మనం జింక్ అనేది వాడుకోవచ్చా సప్లిమెంట్? అంటే డైలీ రికమెండెడ్ జింక్ అనేది ఎవరైనా తీసుకోవచ్చు. డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. డైలీ కావాల్సినటువంటి జింక్ అంటే డైలీ 1 mg కావాలి, అట్లా ఎంత రికమెండెడ్ డోస్ ఉందో అది ఎవరైనా తీసుకోవచ్చు. దానివల్ల టాక్సిటీ రాదు. ఒకవేళ డెఫిషియన్సీ ఉంటే అది బాడీ తీసుకొని యూటిలైజ్ చేసుకుంటుంది. ఎక్కువ ఉన్న డైలీ యూటిలైజేషన్లో అది వాడేసుకుంటుంది. సో దానికి స్పెసిఫిక్గా అనుకొని తీసుకోవాల్సింది. ఎక్సెస్ కొంతమంది తెలియకుండా ఎక్కువ వేసేసుకుంటారు, ఎక్కువ వేస్తే ఎక్కువ వస్తుంది, దానివల్ల వచ్చే నష్టాలు ఉంటాయి. సో అలాంటివి ఎవరైనా డెఫిషియన్సీ ఉంటే వాళ్ళకి పర్టికులర్ డాక్టర్ చూసి డెఫిషియన్సీ లక్షణాలు ఏమైనా ఉంటే చెక్ చేసి దాన్ని బట్టి వీళ్ళు ఇన్ని రోజులు వాడండి, ఎక్కువ డోసులు వేయండి అని చెప్తారు. వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. మిగతా వాళ్ళు ఈ పాండమిక్ ఇలాంటివి ఉన్నప్పుడు ఏమైనా ఎక్కువ వాళ్ళు భయం ఉన్నవాళ్ళు తీసుకోవాలనుకుంటే కొన్ని రోజులు 4 weeks 2 weeks అట్లా సప్లిమెంట్స్ తీసుకొని చూసుకోవచ్చు.